ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక్కడి రాజకీయాలు రోజురోజుకు హీటు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, పరిణామాలు రాజకీయ పార్టీల నేతలను సందిగ్ధంలో పడిస్తున్నాయి. ఓ పక్క వైసీపీకి ప్రజల్లో ఉన్న సహజ వ్యతిరేకత చూస్తే టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో ఉన్నాయి. కానీ ఏ సమయంలో ఏ ఎత్తుగడతో సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీస్తారా అన్న ఆందోళనలో టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు. అయితే ఇప్పటికే అధికారికంగా టీడీపీ, జనసేన పొత్తులలో ఉన్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన పొత్తుల్లో పుల్లలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొందరు నాయకులు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలతో టచ్ లోకి వెళ్తున్నారనేది పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. అయితే కొందరు వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన కూటమిలో టికెట్ లేకపోయినా పర్లేదు, వైసీపీకి పని చేయబోమని తేల్చి చెప్పేస్తున్న పరిస్థితి ఏపీ రాజకీయాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది. వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావడంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం. అయితే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలేంటో ఇంకా అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ ఏ స్థానాల నుంచి ఆయన పోటీ అక్కడ ప్రత్యర్థుల బలాబలాలు ఏంటనే దానిపై చంద్రబాబు పవన్ తో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పవన్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని స్పష్టత నెలకొంది. ఈ మేరకు పవన్ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారనేది ఉత్కంఠంగా మారింది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నారనే విషయం తెలిసిందే. కాగా జనసేన 40 సీట్లకు తక్కువ కాకుండా పోటీ చేయాలని జన సైనికులు, పార్టీ నేతల నుంచి పవన్ పైన ఒత్తిడి కొనసాగుతోంది. అయితే జనసేనకు 22, 25 సీట్ల వరకు ఖరారు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీ పొత్తులో కలిస్తే ఈ సీట్ల సంఖ్య కొంతమేర తగ్గే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్యపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జన సైనికుల గౌరవం తగ్గకుండా సీట్లు సాధిస్తామని చెప్పారు. దీంతో ఖచ్చితంగా 40 సీట్లు జనసేనకు పొత్తులో దక్కుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ మేరకు బీజేపీ తీసుకునే నిర్ణయం బట్టి జనసేన, టీడీపీ సీట్లు సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో టీడీపీ, జనసేన కూటమికి అటు బీజేపీ నిర్ణయంపై లెక్కలు మారే అవకాశం ఉందంటున్నారు. అందుకు ఈ కూటమి తరపున కొత్త లెక్కలు పరిగణలోకి తీసుకుంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం పైన అంచనాలే మినహా అధికారికంగా స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పొత్తులో భాగంగా పవన్ తిరిగి 2 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అందులో గోదావరి జిల్లాలో భీమవరం నుంచి పోటీ ఖాయమని విశ్వసనీయ సమాచారం. కాగా పవన్ ఉత్తరాంధ్ర నుంచి ఈసారి 2వ సీటుగా పోటీ చేసేందుకు శ్రీకాకుళం జిల్లా వైపు ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే వైసీపీకి బలం లేదని, అందుకు భిన్నంగా రాయలసీమ పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాలు కోరినట్లు తెలుస్తుంది. అయితే తాజాగా చంద్రబాబు సూచనతో పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే ఆలోచన మార్చుకున్నారని చెబుతున్నారు. కాగా రాయలసీమ జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్ల తిరిగి గెలిచేలా వ్యూహ రచన చేస్తుంది. దీంతో పవన్ ను తిరుపతి లేదా అనంతపురం సిటీ నుంచి బరిలో నిలవాలని చంద్రబాబు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఎప్పుడైతే పవన్ అనంతపురం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయో అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే అనంతపురం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సైతం పవన్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తాను స్వచ్ఛందంగా తప్పుకుంటానని ప్రకటించారు. పవన్ ఖచ్చితంగా 2 స్థానాల్లో పోటీ చేస్తారని పార్టీ నేతలు సైతం వెల్లడించారు. అయితే నందమూరి బాలయ్య అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడి నుంచి పవన్ పోటీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో రాయలసీమకు కేంద్రంగా ఉన్న తిరుపతి నుంచి పవన్ బరిలోకి దిగటం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వేలు పూర్తయ్యాయని సమాచారం. దీంతో బీజేపీతో పొత్తు వ్యవహారం కొలికి వచ్చిన తర్వాత పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపైన అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది బీజేపీ నిర్ణయం మీద ఆధారపడి ఉందని తెలుస్తుంది. మరి బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి పొత్తులో వెళ్తారా, లేక పొత్తు ప్రకటించకుండా వైసీపీకి రహస్యంగా తమ అండదండలు అందిస్తారా, టీడీపీ, జనసేనకు వ్యవస్థల సహకారం అందించి గెలిచాక వారి మద్దతు కూడగడతారా అనేది తెలియాల్సి ఉంది.